దీనికి సంబంధించి ప్లాంటింగ్ ప్లాన్ కూడా నియర్ బై తీసుకెళ్ళాలి. సేమ్ స్పెసిఫిక్ అప్లై చేస్తాం. మండల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడ పెద్ద ప్రోగ్రామ్ కాదు విడిగా 1,90,000 వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు అవేర్నెస్ కావచ్చు, ప్లాంటింగ్ అన్ని కూడా దాన్ని అప్లోడ్ చేయాల్సి దీంట్లో స్పీసెస్ మొత్తం మన దృష్టి కూడా మనం తెచ్చాం మేడం. మనకు వచ్చేసి కోస్టల్ ఏరియాలో వచ్చి కోస్టల్ బెల్ట్ ఏరియాలో క్యాజువల్ మనం ప్రిఫర్ చేసుకుంటాం. క్యాజువల్ అయినా మనకి జనరల్గా ఈ స్పీసెస్ మనము ప్రిఫర్ చేస్తున్నాం మేడం. మన లోకల్ అవైలబుల్ స్పీసెస్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయాల్సినది June 5th కు 4,10,000. సో అది ప్లానింగ్ దాన్ని ఏం చేశాను నిన్న వీసీ జరిగిన ప్లాన్స్ ఎక్కడైనా మనం ఎంజానాల్సి మనం రిలాక్స్ చేస్తున్నాం. దాంట్లో మొక్కలు నర్సరీస్ కూడా తయారు చేశారు. ఒక మండలానికి 5,000 చొప్పున తయారు చేశారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్తారు. నియర్గా నర్సరీస్ ప్లాంటింగ్ తీసుకెళ్తారు. ఒక ఫంక్షన్ లాగా ప్రోగ్రామ్ ఉంటే ఎక్కువ ఏరియాలో ఎక్కువ మంది పీపుల్ పార్టిసిపేషన్తో చేయాలి. అది ఏ ఏరియా అయితే మనకి గ్రీన్ వాక్ అని పెట్టి మినీ స్టేడియం నుంచి కళాక్షేత్రం వరకు మనము ప్రోగ్రామ్ ఎన్జిఓస్ మినిమం ఒకే చోట్ల ఒక 1,000 ట్రీస్ ప్లాంటేషన్ వరకు అలాంటి పెద్ద ఏరియా ఐడెంటిఫై ఎన్జిఓస్ వారు ఓకే ఫైన్ చేస్తారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కు అంత పెద్ద ఇదిగా ఇన్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్, సోషల్ ఫారెస్ట్రీ, అదర్ డిపార్ట్మెంట్స్. అందుకే ఉంటుంది ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఇట్. సో దాన్ని మీరు కంబైన్ చేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేయండి. ఫస్ట్ థింగ్. రెండోది డిపార్ట్మెంట్ వైస్ ఇప్పుడు డోమాకి అయితే ఎక్కడ చేస్తున్నారు June 5th నాకు అన్ని చోట్ల ప్రోగ్రామ్ ఇది అనేది జరగాలి. సో అది వాళ్ళ దగ్గర డోమా ఎంత చేస్తున్నారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుని పెట్టాలి. ఇది ఒక్కటి ప్లాంటేషన్ కు మాత్రమే కాదు, వారి ప్రొటెక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా ప్లాన్ ఉంది అది కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. దానికి వేరే ఏమేమో స్ట్రాటజీ రివైజ్ చేస్తున్నారు. 30,000 ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎవరెవరు. సో ఒకటి మీకు ప్లాంటేషన్ చేయడానికి 30,000 ప్లాంటేషన్. సెకండ్ దాంట్లో ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఎవరు అదే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఏ ఏరియాకి ఎవరు చూసుకుంటారు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో ఫిక్స్ చేసి ప్లాన్ ఇది. సేమ్ థింగ్ ఫర్ పిలిడోమా కూడా మీకు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ ఏ ఏరియా ఐడెంటిఫై చేసి ఉన్నారు ఒకటి. రెండోది దానికి ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. ఒకసారి మొక్కలు నాటి ఎవరు కస్టడీకి ఇస్తారు, ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, అది కూడా డీటెయిల్స్తో పాటు ఇవ్వండి. కమిషనర్ అయినాక అప్పుడు ఇంకా చేస్తారు. ఓకే, బట్ ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇక్కడ ఉన్న అదర్ హాస్టల్స్ కూడా సేఫ్టీ. మీకున్న ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి కదా, అక్కడ మీ స్టాఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఆ రోజు అంటే 5th నాటికి అంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకున్న క్యాంపస్లో వాళ్ళు నాటించారు. ఓకే, అది ఒక పర్సన్కి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అక్కడ ఉన్న టీచర్స్ అది ఎవరికో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. ఆ రోజు ప్లాంటేషన్ చేస్తున్నది వాళ్ళకి అడాప్షన్ లాగా మీరు తయారు చేసి నాకు ఇవ్వండి. మీకు ఎవరెవరు డిపార్ట్మెంట్ వైస్ 4,10,000. ఇప్పుడు ఈ గారు వారు ఆల్రెడీ 30,000 చేస్తున్నారు. అదే డీటెయిల్స్ తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ ఎన్ని ప్లాన్స్ ఇది చేస్తున్నారు, ప్లాంటేషన్ ఏ ఏరియా ఎక్కడి నుంచి వారు తీసుకుంటారు డీటెయిల్స్. తర్వాత డోమా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ హాస్టల్స్. మనం అనే ప్రోగ్రామ్ని మనం నుంచి స్టార్ట్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేటువంటిది మొదటిగా దీంట్లో 2 కాంపోనెంట్స్గా వాడు డివైడ్ చేయడం జరిగింది. అది వన మహోత్సవం అనేటువంటిది మొదటి కార్యక్రమం. అదేవిధంగా ప్రకృతి పిలుస్తున్నటువంటిది రెండవ కార్యక్రమంగా వాడు చూడడం జరిగింది. వన మహోత్సవం 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా
ఇది మన ప్రకృతి పిలుస్తున్నటువంటి అంశం మీద ఓన్లీ పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం. పబ్లిక్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు కూడా పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఇస్తూ, అదేవిధంగా మొక్కల పెంపకంపై వాళ్ళకి శ్రద్ధని కల్పించి చిన్న చిన్న కాంపిటీషన్స్తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్. దీని ప్రకారంగా కలెక్టర్ గారు దీనిపై మనకి సూచనలు ఇస్తారు. ఓకే, 5th మనకి 4,10,000 ప్లాంటింగ్ చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చారు ప్రకాశం జిల్లాకి. అదేవిధంగా సీజన్ మొత్తం కూడా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ June 5th to నవంబర్ వరకు, అంటే రేట్స్ నవంబర్ ఉంటాయి కాబట్టి మనకి 6 months కూడా మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి 35,75,000 ప్లాంట్స్ మనం నాటవచ్చు.